జగన్ అవినాష్ ఓడిపోవాలి నిజమేంటో ప్రజలకు తెలుసన్న వైఎస్ సునీత. ఏపీలో కొనసాగుతున్న అధికార పార్టీ విష ప్రచారం. టీడీపీ జనసేన వల్లనే పెన్షన్లు ఆగాయంటూ వాయిస్ మెసేజ్లు. సిఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు ఫోన్. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆంక్షలు పెట్టలేదన్న చంద్రబాబు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదు. జగన్ బతికే ఒక ఫేక్ అంటూ చంద్రబాబు ట్వీట్. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత. టీడీపీ బీసీ నేత శ్రీనివాసులను ఈడ్చుకు వెళ్లిన పోలీసులు. పార్టీ గుర్తుపై కార్యకర్తలకు క్లాస్ ఇచ్చిన మంత్రి ధర్మన. చాలా మందికి మన పార్టీ గుర్తు తెలీదా అని ఆశ్చర్యం. కదిరి నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి. జగన్ బస్సు యాత్రకు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. కడప ఎంపీ ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల. కరీంనగర్లో బండి సంజయ్ రైతు దీక్ష. రుణమాఫీ, పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటా. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్. రాధాకిషన్ రావు కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్. అడుగంటిన లోయర్ మిడ్మానేరు డ్యాం. వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు. శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయ శుద్ధి. బాసర సరస్వతి ఆలయంలో మరో అక్రమం. రికార్డులకు ఆలయంలో ఉన్న సరుకులకు కుదరని లెక్కలు. గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. అత్యంత వేడి సంవత్సరంగా ఐఎండీ హెచ్చరిక. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ. మరో కీలక మ్యాచ్. బెంగళూరుతో తలపడనున్న లక్నో.